నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 31వ శ్లోకం అండి. నాలం వా పరమోపకారకం ఇదం ద్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా నాలం వా పరమోపకారకం ఇదం ద్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ పశుపతి, భయంకర జ్వాలలతో దేవతలను అందరినీ పారిపోయేటట్లు చేసే కాలకూటాన్ని నోటిలో ఉంచుకున్నావు. నీ ఉదరంలో ఉన్న చరాచర జీవజాలాన్ని సంరక్షించే ఉద్దేశ్యంతో ఆ విషాన్ని మృంగకుండా బయటకు కక్కకుండా కంఠంలోనే ఉంచుకున్నావు. జగత్రయానికి పరమోపకారం చేయువాడవు అని అనడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా? నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.